గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు ఆ లిరిక్స్ నార్మల్ గా పాడండి. బాధపడకు బెంగపడకు బాధపడకు బెంగపడకు ఇట్లా పోయి నేను అట్లా వస్తానే దేవకి నాసకి అది ఓకే, ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అర్థం అవుతుందో. మీరు అర్థమవుతుంది. నేను ఏమంటానంటే అర్థమవుతుంది, కానీ అందులో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఎంచుకున్నాం అంటే అది జనాలకి ఉండాలి, అట్లాగే అందులో ఒక స్పెషల్ ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా పాడాను అనుకో, ఇప్పుడు జనరల్ గా బాధపడకు బెంగపడకు ఇలా పోయి ఎలా వస్తానేనంటే రెగ్యులర్ గా పాట వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు మీకు అది తిరిగింది మైండ్ లో, ఏమని ఏంది ఇది అసలు ఈ బాధ ఏంటి బెంగ ఏంటి అనేది తిరిగింది అని అంటే యూనిక్నెస్ ఉంది కదా, అంతే. ఓకే, బట్ అదే కొంచెం డిఫరెంట్ గా ఉంటే జనాలు కూడా 4 సార్లు వినడానికి ప్రయత్నిస్తారు. అసలు ఏంటిదో అర్థం చేసుకుందాము. ఇంక విని విని తీసేయండి ఇన్స్టాలో అదే పాట, ఫేస్బుక్ లో అదే పాట, యూట్యూబ్ లో అదే పాట, తీసేయండి. బేసిక్ గా మేము సాంగ్ ఇంతకుముందు గుట్ట కింద గుంపు సెట్లు చేసినప్పుడు అది సాంగ్ ప్రోమో ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక 4 days 5 days ట్రెండింగ్ లోకి వచ్చింది. మేము పెట్టిన మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ ఇన్స్టాలో. ఇదేంది ఇట్లా ట్రెండింగ్ లో ఉంది అని చేసి తర్వాత ఇంకోటి మా 2 ఆడియోలు 3 ఆడియోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. సెకండ్ డే తర్వాత చూస్తే మొత్తం 8 ఆడియోస్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, విలేజ్ ఫోక్ సాంగ్ సంథింగ్ అట్లా మొత్తం ఒక 8 ఆడియోస్ ట్రెండింగ్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఓకే, జనాలకు కొంచెం ఏదైనా సరే డిఫరెంట్ గా ఉంటే నచ్చుతుంది. నచ్చి విసుగొస్తుంది. మేమే భయపడుతున్నాం, అయ్యో ఎంతగా వస్తుంది ఇన్స్టాలో, జనాలు తిట్టుకోవట్లేదు కదా అని చెప్పి నిజంగా బ్లాక్ చేసేస్తే ఇంకోసారి మీరు పెట్టారంటే అన్నాళ్ళు ఉన్నారు మీ వీడియో. మాకు ఆశీర్వాదాలు. వాళ్ళు తిట్లే మీకు ఆశీర్వాదం. నాకెందుకో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తూ ఉంటుంది. నాకా ఏం జరిగింది మీరే చెప్పండి. ఇప్పుడు ఆయనే పాటలు పాడతారు ఎందుకని? ఆ లేడీ సింగర్ ఇంకొక సింగర్ వస్తుంది, మీరు ఎప్పుడు పాడరు ఎందుకు? సరే ఇప్పుడు పాడిపోయింది నువ్వు ఆగు. నేను అప్రయోగం చేయనండి. అంటే ఒక్కరు ఎప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా, పాడితే ఆడియన్స్ కి అన్యాయం జరుగుతుంది అందుకని చెప్పి చాలా మంది అంటారు వాయిస్ బాగుంటది. జాను పాట కార్ లో మీ ఇద్దరు పోతుంటే జస్ట్ ఒక పదం ఒక లిరిక్ ఏదో పాడినారు, అప్పుడు బానే ఉంది. మరి అంత కర్ణ కఠోరంగా లేదు. సో ఒకసారి నువ్వు కావాలని ఇరికిస్తావు కదా. అట్లే లేదు, పాడు పర్లేదు. లేదబ్బా పాడలేబ్బా లేదు పర్లేదు మీరు, కానీ వెయిట్ చేస్తాను. ఆయన స్టార్ట్ చేస్తే నేను చేస్తా, కానీ నేను చేయను. మీరంటే పాట స్టార్ట్ చేస్తే ఆవిడ పాడుతుందంట. ఏం పాట పాడుతావు చెప్పు. ఇష్టం నేను ఏదైనా పాడతాను. నువ్వే చెప్పు. నేను ఏదైనా నువ్వు పాడు ఫస్ట్. ఏం పాట నీకు నచ్చింది పాడు. మనం రెగ్యులర్ ముసుగు వెయ్యొద్దు మనసు మీద ఎగరనియ్యాలి కుర్రాల గుండెల్ని తుఫాను వేగాలతో. నువ్వు మరి అందుకే చెప్పా, నువ్వు ఏం పాట పాడతావు చెప్పాను, అదే పాడతా. అబ్బా రాజు ప్లీజ్ ఏదో పాపం ఆవిడకి వచ్చిన ఇప్పుడు మీకు వచ్చిన పాట నాకు తెలుస్తుందా? నువ్వు 6 years నుంచి ఉంటున్నావు అంటే నాతో ట్రావెల్ చేస్తున్నావు, నేను ఏం పాడతాను నా ఇష్టాలేంటి నీకు తెలియదు, బట్ నీకేం నచ్చుది, నీ ఇష్టాలేంటో నాకు తెలియదు. నచ్చుది చెప్పు. నీకేం నచ్చుతుంది? నీకు జబర్దస్త్ నచ్చుద్ది, నీకు యాక్టింగ్ నచ్చుద్ది, నీకు సాంగ్స్ నచ్చుతాయి. లైవ్ లో కొట్టుకుంటున్నా నూకరాజ్ గారు, ఆశయ గారు దొరికిందా తమ్నీళ్ళు? ఓకే పాట ఏది? పాట పాడనా కీర్తన. నిజంగానే భయపడతారు మీకోసం. నేను ఇప్పుడు బాగా పాడాను అనుకోండి, నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి, రాజు కందనంత దూరం వెళ్ళిపోతా, ఎందుకు మనకు అవసరమా? అందుకే నేను పాడి ఇప్పుడు కూడా మీరు అన్నందుకైనా నెక్స్ట్ నేను ఒక సాంగ్ పాడబోతున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు కాదు, మన సాంగ్ రాబోతుంది. కాదు నిజంగానే ఏంటి కొత్తది ఏదో రేపు రిలీజ్ చేస్తున్నారంట? రేపా? మీది యాక్టింగ్ చేసినట్టున్నారుగా. చూసారా? చూడకుండా ఉంటానా? అది ఆ ప్రోమో వస్తుంది రేపు పొద్దున, వేరే వాళ్ళ సింగింగ్, మమ్మల్ని యాక్టింగ్ చేసొచ్చు. కాదండి, మీరు పూర్తిగా జబర్దస్త్ నుంచి షార్ట్ ఫిల్మో లేకపోతే సాంగ్స్, అది కూడా ఫోక్ సాంగ్స్ ఎందుకని చూస్ చేసుకుంటున్నారు? అట్లేం లేదండి, బేసిక్ గా అది ఎప్పుడు ఉంటది. మనం రెగ్యులర్ గా ఈ సాంగ్స్ చెయ్యాలి అని కాదు. ఫస్ట్ నుంచి మనకి సాంగ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్, అలాగే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణ ఫోక్ అనేది నాకు ఇష్టం. బేసిక్గా నాది ఆంధ్ర, నాకు తెలంగాణ ఫోక్ అంటే ఇష్టం. ఓకేగా తెలంగాణ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. రెండో తప్ప ఫస్ట్ అంటే ఇష్టం నాకు. దీనికోసమే ఫ్రెండ్స్. మీరంటే ఇష్టం లేదంట, పైకలా చెప్తాడు కానీ లోపల ఉంటది. నీ దండం పెడతాను నన్ను అడిగింది చెప్పు. సో అయితే
ఇంకా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం. సాంగ్ చేసిన తర్వాత అది ఎంత 1.1 మిలియన్ 2 మిలియన్ వెళ్ళింది. ఓకే. వెళ్ళిన తర్వాత ఓకే మళ్ళీ మన వర్క్ మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక 6 months గ్యాప్ ఇచ్చి ఇంకో సాంగ్ చేసాం. అంటే మనం ఏదో ఒక ప్యాషన్తో చేస్తున్నాం కానీ ఏదో ఈ మొత్తం ఇటు కన్వర్ట్ అయ్యి లేకపోతే ఇందులోనే మనం ఏదో చేయాలన్నట్టు కాకుండా నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఖాళీని చూసుకుని చేసుకుంటూ వెళ్తున్నాను. అంత స్పెసిఫిక్ గా దీనికోసం స్పెసిఫిక్ గా అంటే ఇష్టం, అవంటే ఇష్టం. కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు. ఓకే. బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు. నేనే షాక్ అండి. ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసిరు, మేల్ లిరిక్స్ లేవు. ఓకే. ఈయన రాసిండు. నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా దేవకమ్మవే అప్పుడు స్టైల్ ఉండే, ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుకు మార్చడం. మేల్ లిరిక్స్ ఏమి లేవు. మేల్ లిరిక్స్ ఏమి లేకపోతే అమ్మాయి ఏంది పరిస్థితి అని అడిగా. నాకేం వస్తుంది నాయన, అప్పట్లో పాటలు పాడుకున్నావు నాయన అంటే అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాసి అమ్మ నేను రాశాను అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా. బాధపడకు దేవకి నా సఖి అంటే నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అమ్మా అన్న. నా పేరు నీకు తెలుసా అంది. తెలియదు తల్లి అన్న. నా పేరు దేవకమ్మ, నువ్వు దేవకనే పెట్టావు అందులో. అయ్యో తెలియదమ్మా ఏదో ఆటోమేటిక్గా రాశాను వచ్చానని చెప్పి. లిరిసిస్ట్ అంటే ఏమో లిరిసిస్ట్ కాదండి. నేను జనరల్గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తా, నేను రాయగలుగుతా. ఎందుకంటే బేసిక్గా నేను షోలు గిలు ఇవన్నీ రైటింగ్ నేను రాసుకుంటూ ఉంటా. ఏదైనా ట్యూన్ ఎవరన్నా కడితే రాసుకుంటా. ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేను బాత్రూంలోకి వెళ్ళాను అనుకో లిటరేచర్ చదువుకున్నారా మీరు? ఏం చదువుకోవాలి? మామూలుగా ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా. డిప్లొమాకి అసలు దీనికి సంబంధమే లేదు కదా? లేదు, అదే కదా నేను అంటుంది. నాకు యాక్టింగ్ కి నాకు కూడా సంబంధం లేదు, చేయట్లే. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది లేదా అప్పట్లో లిటరేచర్ అది సాహిత్యం? ఎవరికి లేదు. అంకుల్ పాడతారన్నమాట. మా నాన్న జస్ట్ పాడతాడు, బాగా పాడతాడు మా నాన్న. అక్కడ నుంచి కొంచెం అట్లా పాడడం వచ్చింది. లిరిక్స్ రాయడం అనేది గ్రేట్, నేనే ఒప్పుకున్నా. దాని తర్వాత ఇంకొక సాంగ్ ఇప్పుడు కాదు కానీ ఈ సాంగ్ టోటల్ గా ట్యూన్ లిరిక్స్ అన్ని నేనే రాశా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది, రేపు వచ్చేది కాదు, త్వరలో వస్తుంది. అబ్బిగో అని, అబ్బిగో సాంగ్ అని చెప్పేసి త్వరలో వస్తుంది. అది కూడా స్టార్టింగ్ ఒక లైన్ దేవకం దగ్గర తీసుకున్నాము అంటే రబ్బిగో అని చెప్పేసి అది ఒక్క లైన్ అమ్మ దగ్గర తీసుకున్నాము. దానికి ముందు మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నేను ట్యూన్ అనుకుని నేనే లిరిక్స్ రాసి రాసినవి ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. అవి యుద్ధం చేయబోతున్నాయి నెక్స్ట్. అది త్వరలో అంటే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. ఒకటైతే ఒక్క సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే అందరికీ నచ్చుతుంది. ఐ థింక్ మీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది మీ మీదే రాసి ఆపోజిట్ గా. అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారండి? ఇంకా అది చెప్తే కదా యాక్సెప్ట్ చేయడానికి. నాకు చెప్పలేదు. అది ప్రేమ అంటే అది కదా, ఇది పిచ్చోళ్ళు రేపు పోరలు అంటే పూర్తిగా చెప్పలేదు, జస్ట్ పల్లె వరకు ఉంటది కదా, అది చెప్పారు. సో ఆ సాంగ్ అయితే జనాలందరికీ నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అబ్బాయిలందరికీ నచ్చుద్దని చెప్పాలి మీరు. నాకు తెలిసి మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీరు చేసే ఉంటాయి అందులో. జనరల్ గా సీరియస్ గా మీరు చేసి అది వద్దులే ఇంకా సీరియస్ గా మీరు చేసే ఉంటాయి అన్నమాట. అలా అందరి మీద అందరు అమ్మాయిలు చేయరు అబ్బా, కొందరు జెన్యూన్ గా ఉంటారు. అలాగని అందరు అబ్బాయిలు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఓకేనా? ఒక 2 లైన్లు పడతా సాంగ్, మీరు కనెక్ట్ అవుతారు చూడండి. ఒక అబ్బాయి అదే సాంగ్ లోనే డార్లింగ్ రీఛార్జ్ చేసి వచ్చిందా అన్నాను. అనగానే అమ్మాయి లవ్ యూ డార్లింగ్ అనగా నేను పడిపోతాడు. అట్లా పడిపోగానే రీఛార్జ్ చేసేది ఒకడో మామ, సొల్లేయడానికి ఇంకొకడో మామ, డేటింగ్లు డ్రాపింగ్లు ఒకడో మామ, బీటింగ్లు డేటింగ్లు ఇంకొకడో, వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా వద్దొద్దురా ఈ ప్రేమలొద్దురా, ఈ టైప్ లో ఉంటది అన్నమాట. సో కాబట్టి జనరల్ గా లేడీస్ ఏం చేస్తారో అవన్నీ అందులో ఉంటాయి. అబ్బాయిలందరూ మంచి పద్ధతులు, సాంప్రదాయాన్ని శుద్ధ పూసలా, శుద్ధ పూసలు కాకపోవచ్చు కానీ పూసలు మేము పూసలు అమ్ముకునే వాళ్ళమా? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూస్తే అర్థమవుతుంది. అట్లానే కాలే కానీ అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు. ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం. ఒకప్పుడు 30 years భయపడినోడు గానీ లేకపోతే 20 years వచ్చినోడు గానీ పెళ్లి అప్ప ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్లు చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు, లెగిస్తే తలకాయలు బద్దలు కొడుతున్నారు. ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్. పెళ్ళంటే గుర్తొచ్చింది, ఖచ్చితంగా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగబోతున్నాను, కొడతారు కాబట్టి. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు మరి. లేదండి బేసిక్ ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావు అని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది.